సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాభక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఇంకా ఈరోజు బాబా గారి మాటలు వినడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. అందరూ కూడా బాబా గారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, నిజంగా 2025 సంవత్సరంతో ఎవరి కష్టాలైతే కనుక పూర్తిగా తీరబోతున్నాయో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది కనిపిస్తుంది తల్లి. ఎందువల్లనంటే అప్పుడే నువ్వు నీ కష్టాలకి గుడ్ బై చెప్పడానికి అవకాశం అనేది బాబా నాకు కల్పించారు అన్న సంతోషంతో నువ్వు ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను అనే విషయాన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కూడా అండి మన కష్టాలన్నీ కూడా మర్చిపోవాలి అంటే ఎన్నో రకాల సమస్యల్ని 2025 సంవత్సరంలో మనం చూసే ఉంటామండి. కష్టాలు మాత్రమే మనకి కంటికి పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ బాబా మనకి ఎన్నో రకాల ఈ సంవత్సరంలో ఎన్నో రకాల సంతోషాలని కల్పించి ఉండొచ్చు, ఎన్నో రకాల మంచి విషయాల్ని మనకి కల్పించి ఉండొచ్చండి. అవన్నీ కూడా మనం ఒకసారి కనుక గుర్తు చేసుకోగలిగితే మనకు వచ్చే సమస్యలు అనేవి కానీ లేదంటే కనుక ఇంతవరకు పడ్డ కష్టాలన్నీ కూడా మనకి పెద్దగా అనిపించవండి. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఈ సంవత్సరం ఎండ్ అయిపోయింది, కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం, మనకి ఎలాంటి ఒక విషయం ఇంకా కూడా ఈ సమస్య తీరలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటామండి. కానీ అలా ఎప్పటికీ కానే కాదు తల్లి. నీ కర్మఫలాలు అనేవి ఈ రోజుతో అంటే 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖుతో నీ కష్టాలన్నీ కూడా తీరబోతేనే మాత్రమే ఈ వీడియో నీకు అంటబడుతుంది అని. నిజంగా అండి, ఇది అక్షరాలు నిజమండి. అంటే నిజంగా మనకి మన కర్మఫలాలు ఎప్పుడు తీరబోతున్నాయి అనేది మనకి తెలియదు. అలాంటిది మనం ఎప్పుడు కూడా మన నమ్మకంతో మన హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, ముందుకు వెళుతూ ఉంటాం. అలాంటిది ఈరోజు బాబా చెప్పారు అని అంటే ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లనంటే నా కళ్ళ ముందు నేను ఒక భక్తురాలికి చూసిన ఒక విషయం అండి. అంటే ఒక ఫ్రెండ్ అనమాట నాకు తను ఎన్నో రకాలుగా అండి ఒక ప్రెగ్నెన్సీ కోసం చాలా కష్టపడిందండి. అది కన్ఫర్మేషన్ బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశారు అని అంటే, తను ఆ సంవత్సరం అంతా కూడా ఈ 2024 సంవత్సరం పోయిన సంవత్సరంలో జరిగిన ఒక విషయం అండి ఇది. నిజంగా అయ్యో నాకు ఇంకా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు, నాకు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది, నేను నేను ఇలా నెక్కుకు రావాలి, అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను అని ఒక గిల్టీగా తను ఫీల్ అవుతూ ఉండేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటమ్మా విశేషం ఏం లేదా అంటే 7-8 సంవత్సరాలు అయిపోయిందండి తనకి పెళ్ళి. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితేనే ఇప్పుడు అందరూ అడగడం బిగించేశారు, ఎప్పుడమ్మా మనకి ఏం స్పెషల్ న్యూస్ అంతా ఏం లేదా అని అడుగుతూ ఉంటారు. అందువల్ల అలా అడిగేసరికి వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు, అది నిజంగా ఒక రకమైన తప్పుగా అడిగే ఒక విషయం అని కూడా చెప్పవచ్చండి. అది వాళ్ళకి లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా మనం ఎవ్వరము కూడా వాళ్ళని అడగకూడదు. వాళ్ళంతా ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే వాళ్ళే చెప్తారులే అని ఊరుకోవాలి. కానీ అప్పటి రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళు ఏంటి అని అంటే, సరేలే తను ఏం చెప్పలేదు, ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందేమోలే అనుకొని అడిగి ఉంటారేమో. కానీ అలా అడగడం వల్ల తను చాలా హర్ట్ అయ్యేదండి, చాలా బాధపడిపోయేది. అసలు ఇలా అడుగుతున్నారే, ఏమని చెప్పాలి సమాధానం, నాకు అర్థం కావట్లేదే. తను ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంది, ఎన్నో పూజలు చేసింది, ఇంకా చాలా వరకు కూడా విసిగిపోయిందనమాట. బాబా నా జీవితంలో నాకు అసలు బతకాలనే లేదు, నేను చాలా అవమానాలు పాలైపోయాను, అందరూ కూడా పిల్లలు లేరు, నీ రాశి మంచిది కాదు, నీ జాతకం మంచిది కాదని ఒక్క మాట కాదక్క ఎన్నో మాటలు నన్ను అనేవాళ్ళు. అవన్నీ రిపీటెడ్గా ఆలోచించేసరికి నాకు అస్సలు నిద్ర అనేది ఉండేది కాదు. అలాంటిది బాబా నాకు ఇలాంటి ఒక రోజున అంటే ఆఖరి రోజు అంటే డిసెంబర్ 31వ తారీఖున తను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిందండి. అంటే ముందే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళొచ్చారు. రిజల్ట్ అనేది వాళ్ళు చెప్తాము అని చెప్తారు కదా, అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేసరికి ఖచ్చితంగా ఆ రోజు అండి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. డిసెంబర్ 31 రోజు వాళ్ళు ఫోన్ చేసేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అంటే రిపోర్ట్ వచ్చి తీసుకోమన్నారు. తీసుకోవడానికి వెళ్ళారంట హాస్పిటల్కి. వెళ్ళేసరికి అసలు పాజిటివ్ వచ్చింది, కన్ఫర్మ్ అని చెప్పేసరికి అసలు సంతోషం అనేది నాకు ఆగలేదక్క. నిజంగా బాబాకి మనం ఎంత ధన్యవాదములు ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలదు. అందువల్ల మన జీవితం మారడానికి, కష్టాలన్నీ కూడా ఇట్టే పూర్తిగా తొలగిపోవడానికి బాబా ఒక్క నిమిషం చాలు
చాలు, ఇలా మార్చేస్తారు మన జీవితాన్ని అని చెప్పి తను చెబుతుంటే నాకు అనిపించేదండి. అందరి జీవితాల్లోనూ అద్భుతాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. కాబట్టి సంతోషాలను మాత్రమే మనం గుర్తుంచుకుంటే ఎంత బాగుంటుంది కదా. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మన పెద్దది చేసి చూస్తూ ఉంటేనే అది మనకి బాధగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అది వాటి గురించి వదిలేసేయండి. ఈ సంవత్సరంతో వదిలేస్తేనే ఎప్పుడు కూడా అండి బాబా ఏం చెప్తూ ఉంటారు, శ్రద్ధ సబూరి అనే మాటలతో ఇంకా కూడా బాబా మీద నమ్మకం ఉన్నవాళ్ళు నిజంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కష్టాలన్నీ తీరబోతున్నాయి అని చెప్పడానికే ఈ వీడియోని అందిస్తున్నారండి. ఇది అక్షరాల నిజం. అందువల్ల కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ఫ్రెష్గా అడుగుపెట్టాలి. అంటే చాలా సంతోషంగా ఏమీ కూడా క్యారీ చేయకుండా పోయిన సంవత్సరం జరిగిన విషయాలన్నీ కూడా అక్కడే వదిలేసి ఎలాంటి బాధలు, పోట్లాట్లు, గొడవలు ఏమున్నా సరే అవి ఈ సంవత్సరానికి మోసుకురా రాకుండా మనం హ్యాపీని, సంతోషాన్ని మాత్రమే ఈ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టగలిగితే నిజంగా ఇది మనం అనుకున్నట్టుగా అనుకున్న దానికంటే చాలా గొప్ప విషయాలని బాబా మన జీవితంలో చూపించడానికి బాబా కూడా ప్రయత్నిస్తారండి. మీరు కూడా పోయిన సంవత్సరం అంటే ఈ రోజుతో మీరు కష్టాలు, గొడవలు ఏమున్నా సరే అన్నీ మర్చిపోయి చక్కగా హ్యాపీగా అడుగుపెట్టి చూడండి. బాబా అన్నది చేసి చూపిస్తారండి. ఇది అక్షరాల నిజం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.